సూర్యుడికి నమస్కారం పెట్టడం, ఇంట్లో దీపారాధన చేయడం, నివేదన మనం రోజు చెయ్యం. ఎప్పుడో పెద్ద పండక్కి అప్పుడు పూజ చేస్తుంటాం, నైవేద్యం పెడతాం. రోజు పూజ చేస్తాం, నైవేద్యం రోజు పెట్టాం. కానీ భగవద్గీతలో ఏం చెప్పారంటే, యజ్ఞశిష్టా శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై తేతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్ అన్నారు. అంటే ఎవరైతే భగవంతుడికి అర్పించకుండా తింటారో వారు తినేది అన్నము కాదు, పాపము అన్నారు. అందుకని రోజు మనం ఏది వండుకుంటామో అది అలా స్వామివారి ముందు పెట్టి ఓ తులసాకు వేసి గంట పట్టుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అప్పుడు ఏమైపోతుంది అది ప్రసాదం. ఇప్పుడు నాకు జ్యూస్ ఇచ్చారు, గుళ్ళోకి వెళ్ళాం కదా, కొన్ని తులసి ఇచ్చారు, ఆ తులసి అందులో వేసి కృష్ణార్పణం అనుకుని తీసుకున్నాను. అప్పుడు అది ఏమైంది? ప్రసాదం. కాబట్టి ఇక్కడ భూమి మీద మనకెవరికి హక్కు లేదు, మనమంతా గెస్ట్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా కుర్చీలు పట్టుకెళ్తారా? చేతండి. ఎందుకు పట్టుకెళ్ళరు? ఏంటి కుర్చీ బాగుంది కదండి, ఇది పట్టుకెళ్ళచ్చు కదా. అసలు ఐడియా వస్తుందా మనకి? చిచ్చి మనది కాదు, అవునా? మరి కుర్చీ నీది కాదు కదా. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ బాడీ మీద వస్తువులు వాళ్ళు పట్టుకెళ్తారా? వాళ్ళ బాడీయే వాళ్ళతో రాదు. ఏమండి చచ్చిపోయాడండి అంటారు. వాడు అక్కడే ఉన్నాడుగా, మరి ఎవరు చచ్చిపోయారు? అందులో ఉన్నదే ఎవరు వెళ్ళిపోయారు? అంటే నువ్వు ఇదా లోపల ఉన్నదా? అంటే ఇది నువ్వు కాదు, నువ్వు తోపు. ఎప్పుడు? ఇందులో జీవుడు కదులుతున్నప్పుడు, అంటే ఆత్మ ఉన్నప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత డాడీ ఆల్రెడీ డెడ్ బాడీ. అందుకని మనం ఇలా మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, చేతులు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వినపడుతున్నాయి. అంటే మనం ఎంతో భాగ్యవంతులం. భగవంతుడికి ఎంతో కృతజ్ఞత కలిగి, స్వామి మాకు ఇన్ని ఇచ్చావా తండ్రి, ఇంత ప్రకృతిలో పుట్టించావా, ఏ ఎడారిలోనే ఇసుక పిసుకోకుండా పచ్చని గోదావరి దగ్గర పుట్టించావా తండ్రి, ఇంత గొప్ప రాష్ట్రంలో ఇంత గొప్ప దేశంలో పుట్టించావా, నేను ఏం చేయగలను స్వామి, నేను ఏం చేస్తే నువ్వు ఆనందపడతావు స్వామి అని మనం ఆలోచించగలిగితే మనం నిజమైన మనుషులము, భక్తులము, భారతీయులము, హిందువులము అవుతాం. పొద్దున్న వచ్చేటప్పుడు వీళ్ళకి సుందరకాండలో కొంచెం వినిపించాను. సుందర అని పేరు ఎవరికి? హనుమంతుడికి. అదేమిటండి, కోతి పట్టుకుని అందంగా ఉందంటారు అనుకుంటారేమో. సుందర అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎవరైతే ఇతరుల లోపల ఆనందాన్ని బయటికి వెలికి తీస్తారో వారు సుందరులు. రాముడు ఏమిచ్చాడు హనుమంతుడికి? ఉంగరం ఇచ్చాడు. పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? సీతమ్మ ఏమిచ్చింది? చూడమని. అది తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ఈ రాముల వారి ఉంగరం చూడగానే ఎవరు ఆనందపడ్డారు? సీతాదేవి చూడగానే ఎవరు ఆనందపడ్డారు? ఇద్దరిని ఆనందపరిచాడా లేదా? తద్వారా లోకానికి ఆనందం కలిగిందా లేదా? అందుకని సుందర. ఎవరు చెప్పారు ఈ శ్లోకం? అద్భుతం. చెప్పండి. సుందరో సుందరో రామ, సుందరే సుందరే సీత, సుందరో సుందరో కపిః, సుందరో సుందరో వనః, సుందరో సుందరో కపిః, సుందరో సుందరో కావ్యః, సుందరో సుందరే కవిః, కిం న సుందరం. అంటే సుందరమైన రాముడు, సుందరమైన సీత, సుందరమైన వాల్మీకి. కవి అంటే వాల్మీకి కదా, రచించిన వాడు. సో కపి అంటే కోతి, అంటే వానరుడు, అంటే హనుమంతుడు. సుందరమైన హనుమంతుడు, సుందరమైన సీత, సుందరమైన రాముడు, సుందరమైన కావ్యం. కావ్యం అంటే రామాయణం. సుందరమైన కవి అంటే వాల్మీకి.
అసలు సుందరం కానిది ఏమన్నా ఉందా? కాబట్టి అటువంటి సుందరమైనటువంటి సుందరకాండ కలిగిన రామాయణం పుట్టిన రాముడు పుట్టిన నేలలో మనం పుట్టాం. ఎంత భాగ్యం అండి! ఈ భాగ్యాన్ని మనం కోల్పోకూడదు. కూర్చున్నా నుంచున్నా మనం ఏమనాలి? రామా అంటూ ఉండాలి. అందరూ నాన్న పక్కన ఎవరు నోరు మూస్తారా? ఈ పక్కన మాట్లాడకండి, చక్కగా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ పట్టాభిరామ, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి, జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జయ బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతకి జై. మీకు ఇందాక చెబుతూ మనం ఎవరో డిస్టర్బ్ చేశారు, పక్కకి వెళ్ళిపోయింది టాపిక్. ఈ దివ్యవాణి గొర్రె అయింది కదా, అలాగే ఆ యమలీల సినిమాలో ఉన్న లతాశ్రీ కూడా గొర్రె అయింది. ఆవిడతో నేను ఫోన్లో మాట్లాడుతూ ప్రైజ్ ద లార్డ్ అన్నా, ఆవిడ కూడా ప్రైజ్ ద లార్డ్ అంది. తర్వాత మళ్ళీ అన్నాడు, మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ అంది. ఆ తర్వాత జై శ్రీరామ్ అన్నాడు, అనలేదు. మళ్ళీ అన్నా, అనలేదు. అంటే ఏంటి? గొర్రె. వాళ్ళ నాన్న పేరు మాధవరావు. ఎవరు